హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ సులోచనని. ఇవాళ రెసిపీ వచ్చేసి ఆలూ కుర్మా. పూరి, చపాతీ, పుల్కా, అన్నం, బిర్యానీ, పలావ్ దేనిలోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. చిక్కటి గ్రేవీ తోటి మంచి రుచితోటి ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈ కర్రీ కోసం ఫస్ట్ ఒక 4 బంగాళదుంపలను తీసుకుని ఇలాగ 4 ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్లో వేసుకుంటున్నాను. ఉల్లగడ్డలు చిన్నవే అయితే డైరెక్ట్‌గానే వేసుకోవచ్చండి. ఇలా అన్నీ కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఒక 1 గ్లాస్ వాటరు, అలాగే ఒక హాఫ్ స్పూన్ కల్లుప్పు వేసుకొని గ్యాస్ మీద పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇవి ఉడికేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 7, 8 జీడిపప్పు పలుకులు, అలాగే ఒక 2 కొబ్బరి పలుకులు ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా ఇలా ప్యూరీ పట్టుకోవాలి. కొబ్బరి వద్దు అనుకున్న వాళ్ళు గసగసాలన్నా వేసుకోవచ్చు. ఈ ప్యూరీ వేయడం వల్ల కర్రీ చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ కోసం నేను తీసుకున్న వెజిటేబుల్స్ వచ్చేసి పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటా, అలాగే ఒక రెమ్మ కరివేపాకు తీసుకున్నాను. ఆవాలు చిటపటలాడిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. గ్రేవీ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఆనియన్స్ మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటాలు ఒక 2 టమాటాలు తీసుకున్నాను నేను. పెద్దవి, చిన్నవి అయితే ఒక 3 తీసుకోండి. టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక హాఫ్ స్పూన్ కల్లుప్పు వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం బంగాళదుంపల్లో వేసాము, చూసి వేసుకోండి. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి టమాటాలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా టమాటాలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి ప్యూరీని వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఈ ప్యూరీని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకుందాము. ఒక హాఫ్ స్పూన్ పసుపు, అలాగే ఒక 1 స్పూన్ కారం, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి, ఒక పావు స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మసాలాలన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక హాఫ్ కప్పు ఉడికించుకున్నటువంటి బఠానీ వేసుకుంటున్నాను. బఠానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కర్రీ. మూత పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి, లేదంటే అడుగంటుకుంటుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి ఉల్లగడ్డల్ని సన్నగా కట్ చేసుకోండి, లేదంటే చేత్తో అయినా ఇలా నలిపి వేసుకోండి. ఈ గ్రేవీ అంతా దీనికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మన గ్రేవీకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ వేసుకొని నేను ఇక్కడ ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఉప్పు, కారం అన్నీ సరిపోయో లేదో చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. సరిపోకపోతే, నాకు సరిపోలేదు అందుకని నేను మళ్ళీ వేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ నీళ్ళు ఉంటే అస్సలు బాగోదండి, టేస్ట్ కూడా బాగోదు. ఇలా చిక్కగా గ్రేవీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 1 స్పూన్ కసూరి మేతి, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోండి. మీ దగ్గర కసూరి మేతి లేకపోతే కొత్తిమీర వేసుకోండి, సరిపోతుంది. ఇలా ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి ఒక 1 మినిట్ ఉడికించుకుంటే కర్రీ సరిపోతుందండి. కర్రీ చూడండి, చిక్కటి గ్రేవీ తోటి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే అదిరిపోతుంది, సూపర్గా ఉంటుంది. ఎప్పుడైనా ఈసారి ఆలూతో కర్రీ ట్రై చేయాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఈ కర్రీ పూరి అలాగే రైస్లోకి ప్రిపేర్ చేశాను. పూరి విత్ ఆలూ కుర్మా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇలా ఆలూ కర్రీ వేసుకొని పూరీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది కదా. పూరీలు పొంగుతూ ఆయిల్ పీల్చకుండా సాఫ్ట్గా రావాలంటే ఎలా చేయాలో వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇదండి ఇవాల్టి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.